అసలు సీతాపహరణానికి రావణ సంహారానికి కావలసినటువంటి పునాది వేసిన వారెవరు అంటే అగస్త్య మహర్షి వేశారు. అటువంటి అగస్త్య మహర్షి పరమకీలకమైన సన్నివేశంలో మళ్ళీ జోక్యం చేసుకున్నారు. ఎప్పుడు అంటే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడు సేద తీరి వచ్చి రథంలో కూర్చుని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే ఈ యుద్ధంలో ఎలా గెలవాలనేటటువంటి చింతతో రామచంద్రమూర్తి కించిత్ బడలినట్టు కనపడుతుంటే అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడానికి వచ్చాడు. వచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని మొదలుపెట్టాడు. ఆయన ప్రారంభం చేస్తూనే గబగబా పైనుంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం ఆదిత్య హృదయాన్ని మహర్షి ప్రారంభం చేసినప్పుడు తత్ శబ్దంతో మొదలుపెట్టారు.